హాయ్ అండి, నేను మీ సత్య గార్డెన్. ఈరోజు మా తోటలో ఉన్నామండి. మేము స్ప్రే ట్యాంక్ కూడా తీసుకొని వచ్చి మంచి ద్రావణం స్ప్రే చేయాలనుకుంటున్నామండి. సర్వరోగ నివారణ అనేది పంచగవ్య అండి. దాన్ని మనం ఇప్పుడు స్ప్రే చేసుకొని తోటలో కొంత హార్వెస్ట్ అయితే ఉన్నదండి. హార్వెస్ట్ చేస్తాం, ముందు స్ప్రే చేసి తర్వాత హార్వెస్ట్ చేసుకుందామని వచ్చామండి. అదేనండి కంద, జమీన్ కంద అంటారు కదండి. అదైతే తోటలో విపరీతంగా వచ్చిందండి. దాన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నామండి. ముందు స్ప్రే చేసిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. మరెందుకు లేట్ అండి, స్ప్రే చేద్దాం రండి. మొత్తం ఒక 6 బాటిల్ ఇంటి నుంచే మొత్తం ఫిల్టర్ చేసి తీసుకొని వచ్చామండి, ఒక బాటిల్. ఇప్పుడు దీన్ని 20 లీటర్లు వాటర్కి అయితే ఒక 400 ml అయితే మనం వేసుకొని వాటర్లో వేసుకొని ఆల్రెడీ ఈ స్ప్రేకి ఫిల్టర్ ఉంటుంది కదండి, మెస్ ఉంటుంది, దాని ద్వారా మనం చేసుకోవచ్చు. ఆల్రెడీ చేసిందే ఇది. దానిలో వేసుకొని మనం ఫిల్టర్ చేసుకొని మనం యూజ్ చేయవచ్చండి. ఈ విధంగా 400 ml ఇందులో వాటర్లో కలుపుకొని బాగా మిక్స్ చేసి ఈ విధంగా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇది ఫర్మెంటేషన్ అయింది కదండి, చాలా మంచి. అన్నీ మనం కలిపి వేయడం వల్ల ఇది చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ విధంగా ఈ మెస్ ఉంటుంది చూడండి, ఈ విధంగా మెస్ ఉంటుంది కనుక మనం ఈజీగా మనం ఇందులో వేసుకోవచ్చు. లేదంటే డబుల్ మెస్ యూజ్ చేసి అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మంచి పద్ధతి ఏంటంటే మంచి క్లాత్ తీసుకొని దాంట్లో మనం వడపోసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి స్ప్రేకి. ఈ పంచగవ్యలో మనం నెయ్యి అన్నీ వేస్తాం కదండి, అది ఎక్కువ మనకు ఫిల్టర్ అవ్వడానికి కొద్దిగా కష్టం అవుతుంది. అయినా దాన్ని బాగా మనం క్లాత్తో పెట్టి గట్టిగా ఫిల్టర్ చేసుకుంటే మనకి మంచి బాగా స్ప్రే చేయడానికి పనిచేస్తుంది. లేదంటే స్ట్రక్ అయిపోయి పనిచేయదు. ఈ విధంగా మొత్తం పళ్ళు మొక్కలకి, కూరగాయ మొక్కలకి ఈ విధంగా స్ప్రే చేసుకున్నామండి. ఇవంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కంద చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కంద ఈ సైడ్ అయితే మొత్తం ఉన్నాయండి. ఈ గ్రీన్గా ఉన్నంత వరకు మనం హార్వెస్ట్ అయితే చేయకూడదండి. ఈ ఎల్లో కలర్ ఆకులు వచ్చాక ఈ మొత్తం చెట్టు అంతా ఈ విధంగా ఎల్లో కలర్ అయిపోతుంది. తర్వాత అది కొద్దిగా క్షీణించిపోయి వాలిపోతుందండి. అప్పుడైతే దాన్ని హార్వెస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రీన్గా ఉండేటప్పుడైతే మనం హార్వెస్ట్ చేయకూడదు. దాని కింద అయితే పెద్ద దుంప ఏం కట్టదు. ఈ విధంగా ఎల్లో కలర్ రావాలండి. ఏ చెట్టు అయినా మనం వేసుకున్న కంద మొత్తం అంతా ఎల్లో కలర్ వచ్చాక మనం హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా ఈ సైడ్ అంతా కంద దుంపలండి, మొక్కలు ఈ విధంగా మొత్తం వచ్చాయి. ఈ విధంగా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకుంటే కరెక్ట్గా దుంప కూడా ముదిరి బాగా మనకి బయటకు వస్తుంది. ఇక్కడ కూడా ఒక చెట్టు, మంచి లావు చెట్టు అయితే ఉండేదండి, కంద చెట్టు. అది ఏంటంటే అది తీసిన తర్వాత చిన్న గుమ్మ తీసి అది తీయాలనే ప్రయత్నం చేశారు మా అమ్మగారు కూడా. తన వల్ల అవ్వలేదు, కిందనే విడిచిపెట్టారు, దుంప అయితే విడిచిపెట్టారు. ఎంత ఏరియా కవర్ చేసి చూడండి, చాలా పెద్ద దుంప అని నాకు అనిపిస్తుంది. ఈ గుణప సహాయంతో దీన్ని మొత్తం తవ్వి తీద్దామండి. చూడండి, ఈ విధంగా సైడ్లో చిన్న చిన్న దుంపలు ఉంటాయండి, అవి భూమిని గట్టి పట్టేసి ఉంటాయి కనుక అది ఒకసారిగా రాలేదు. సైడ్లో కూడా బాగా తవ్వుకోవాలండి. ఎంత రేడియస్లో దుంప ఉందో చుట్టూ కూడా కొద్దిగా వెడల్పుగా తవ్వుకుంటే దీనికి సైడ్లో కూడా చిన్న చిన్న పిలకలుగా ఉంటాయి, దుంపలు వస్తుంటే అవి పట్టుకొని ఉంటాయండి భూమిని. ఈ విధంగా మనం గట్టిగా మెడ్డేలాగా ఉంటే అది మొత్తం ఇరిగిపోయి ఈ విధంగా వచ్చాయి. చూడండి ఎంత పెద్ద సైజు, కనీసం 7-8 కేజీల కంటే తక్కువ ఉండదండి. చాలా పెద్ద సైజు, చాలా మట్టి ఎంత కవర్ అయి ఉన్నది. చూడండి, ఇంత సైజు అయితే మా తోటలో చాలా ఉంటాయి. కిందిసారి అయితే ఒక 25-30 కేజీల వరకు మా అమ్మగారు అయితే తీశారండి కంద. ఈ సంవత్సరం కూడా ఎక్కువ వస్తాయి, ఎక్కువ చెట్లు కూడా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద దుంప మొత్తం కవర్ అయిందో చూడండి భూమిలో. ఈ విధంగా మొత్తం అంతా సాయిల్ కూడా మంచి సాయిల్ అండి మా తోటలో కూడాను. ఇప్పుడు ఏంటంటే మామూలుగా దుంపలు వచ్చి మనం కొంత దుంపలు తీసిన తర్వాత మిగిలిన పిలకలు ఉంటాయి కదా, దాని ద్వారా వచ్చిన రూట్స్ ద్వారా వచ్చిన ఈ మొక్కలే మేమైతే కేవలం వేయలేదు, ఒకసారి వేసాం కానీ తర్వాత మరి వేయటం మానేసాము. దానంతలో అదే ఎక్కడ తీస్తే అక్కడ మొత్తం దుంపలు ఈ విధంగా తోటంతా పేరుకుపోయి ఒక సైడ్ ఒక మూలలో మొత్తం అంతా వచ్చాయండి. ఈ విధంగా నెక్స్ట్ సారి అయితే ఈ శామ దుంపలు తర్వాత కందదుంపలు అన్నీ ఒక ఆర్డర్లో వేయాలని అనుకుంటున్నాం. చూడండి ఎంత పెద్ద సైజు. ఇవి చిన్న చిన్న మొక్కలు అండి. ఈ చిన్న చిన్న మొక్కలకైతే దుంప సరిగా కట్టేది ఉండదు, చిన్న సైజులో ఉంటుంది. అదే లావుగా మొక్కలు ఉంటే కనిపిస్తాయి చూడండి, దానికైతే మంచి దుంప అయితే కిందని కొడుతుంది. ఇది కూడా గ్రీన్గా ఉండేటప్పుడు ఎప్పుడు తవ్వకూడదండి.
చూడండి ఇందులో అయితే ఏమి ఉండదని నాకు అనిపిస్తుంది. చిన్న చిన్న మొక్క ఇందులో ఏమి ఉండదండి, మొత్తం ఖాళీగా అని అనిపిస్తుంది. అందుకని మామూలు తవ్వి చూసాం ఎంత దుంప కడుతుందో మీకు చూపిద్దామని. చూడండి అసలు ఇందులో దుంప కూడా కట్టలేదండి. కొన్ని అలా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో ఇది కూడా తవ్వి చూద్దాం, ఇందులో ఎంత దుంప మనకి బయటకు వస్తుందో చూద్దాం. తవ్వి తీస్తే కానీ తెలియదు. మొత్తం అంతా ఈ విధంగా తవ్వుకోవాలండి. చాలా వరకు అయితే ఈ మొక్కలు మాకు ఒక కార్నర్లో మొత్తం ఈ మొక్కలే ఉన్నాయండి. ఒక రేగి చెట్టు, యాపిల్ రేగి చెట్టు కింద ఈ మొక్కలు సైడ్లో ఆ కిందని అన్నీ కవర్ అయ్యి ఉన్నాయి. చూడండి దీనికైతే దుంప పెద్దదే వచ్చిందండి. దీని మీద కూడా చిన్న చిన్న పిలకలతో చిన్న చిన్న మొక్కలు కూడా చిన్న దుంపలతో మొలకలు కూడా ఉన్నాయండి. ఆ విధంగా అవి విడిచిపెట్టినా పర్వాలేదు, లేదనుకుంటే మళ్ళీ మనం తీసేసి అదే విధంగా మళ్ళీ కప్పేసి కొద్దిగా వాటర్ వేసేసుకుంటే అవి నెక్స్ట్ ఇప్పుడు మనకి క్రాప్ రాకపోయినా నెక్స్ట్ టైంకి అయితే మనకి తయారైపోతాయి, దుంపలతో కరెక్ట్గా వస్తాయండి. వీళ్ళు మనం కేర్ తీసుకోలేదు, కేర్ తీసుకుంటే ఇంకా బాగా వచ్చినామో అనిపిస్తుంది. సరే అవి పుట్టాయి కదా సరే అని చెప్పేసి వదిలేసాం, కానీ మామూలు కేర్ తీసుకొని వాటికి బాగా బలం ఇస్తే ఇంకా మంచి దుంపలు అయితే వచ్చి ఉన్నామండి. చూడండి అంతే, దుంపలు సైజ్ అయితే ఒకే సైజు కాకుండాను సైడ్లో చిన్న చిన్న దుంపలు అయితే ఈ విధంగా వచ్చాయండి ఈ మొక్క కింద. దానికి తోడు ఈ చిన్న చిన్న దుంపలతో ఈ మొక్కలు కూడా పక్కనే లేచి వచ్చాయండి. వీటినంటే మళ్ళీ మేము ఎక్కడ పారేయకుండా దీన్ని మళ్ళీ చిన్న చిన్న గుమ్ములు తీసుకుంటూ ఒక ఆటలో వేద్దామని, ఈసారి నుంచి వేద్దామని అనుకుంటున్నాం. అందుకే దీన్ని ఈ విధంగా గుమ్ములు తీసుకొని చిన్న చిన్నగా మళ్ళీ వేద్దామని డిస్టెన్స్లో వేద్దాం అనుకుంటున్నామండి. ఈసారి నుంచి ఇంకే కేర్ తీసుకుందామని అనుకుంటున్నాం. ఈ దుంప కూడా మనం మే, జూన్, జూలై వరకు ఈ 3 monthsలో కూడా వేసుకోవచ్చండి. దుంప చిన్న పిలకలు దొరికినా పర్లేదు, లేదంటే పెద్ద దుంపగా ఉంటే దాన్ని కట్ చేసుకొని మనం కట్ చేసింది లోపల వైట్ ఉన్నది మీదకు ఉండాలండి, తొక్కతో ఉన్నది అయితే కిందకు ఉండాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనం భూమిలో వేసుకుంటే దానికైతే పిలకలు వస్తాయండి. చూడండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా వచ్చాయండి. ఇటువంటి లావుగా స్టెమ్ములు పెరిగి ఉంటాయండి కొమ్మలు, దానికైతే చాలా పెద్ద దుంపలు అయితే వస్తాయండి. చిన్న చిన్న దుంపలు చిన్న చిన్న మొక్కలు ఎల్లో కలర్ మారిపోతే కొద్దిగా దానికి దుంప కట్టడం అయితే కష్టమే. చూడండి ఈ విధంగా ఎన్ని దుంపలు వచ్చాయో. దీన్ని క్రాప్ కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మొత్తం ఈ టైంలో అయితే వచ్చేస్తాయండి. అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఇప్పుడు కూడా వర్షం కూడా పడిపోతుందండి, మొత్తం బురద అయిపోయింది. ఈ మధ్యలో ఈ వర్షం కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. నెక్స్ట్ వర్షం ఆగాక మళ్ళీ చేద్దాం. చూడండి ఈ విధంగా మొత్తం దుంపలు అయితే కడిగేసుకున్నామండి. మొత్తం కడిగేసుకొని ఈ విధంగా 2 బకెట్లు ఫుల్గా అయితే వచ్చినాయి. 15 kgs 20 kgs మధ్యలో ఉంటాయండి. ఈ ఒక దుంప చాలు 8 kgs అయితే ఉంటాయండి. చూడండి ఎంత పెద్ద దుంప అయిందో. చిన్న చిన్న దుంపలు. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే తడి లేకుండాను బయట ఇంటి దగ్గర కొద్దిగా ఆరబెట్టుకుంటే కరెక్ట్గా మనకి నిల్వ అయితే ఉంటాయండి. ఈ విధంగా చూడండి ఎంత పెద్ద దుంప వచ్చిందో. ఇప్పుడు మనకి కరెక్ట్ టైం అండి ఇది, హార్వెస్ట్ చేయడానికి కూడా టైమే, బాగా ముదురు ఉంటుంది దుంప కూడాను. చూడండి ఈ విధంగా మొత్తం ఆరబెట్టేసుకున్నాం ఇంటి దగ్గర. మొత్తం ఆరబెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఆరబెట్టుకుంటే బాగా స్టాక్ ఉంటాయండి. కాకపోతే ఇవి మళ్ళీ తడి తగిలితే మాత్రం మళ్ళీ పక్కన సైడ్లో పిలకలు లేచిపోయి మళ్ళీ మొక్కలుగా ఏర్పడిపోతాయి. అంతవరకు మనం స్టాక్ చేసుకోవడానికి బయటనే ఆరబెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. జై హింద్.